నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. చిరంజీవి గారి 70th బర్త్డే అనేటప్పటికి ఖచ్చితంగా స్పెషల్ ఉండాలి. టీజర్లు ట్రైలర్లు అయితే మన డైరెక్టర్స్ అందరూ కూడా రెడీ అయిపోతున్నారు. కాకపోతే సేవా కార్యక్రమాల ద్వారా కూడా డై హార్ట్ ఫ్యాన్స్ బోల్డ్ ఎంతమంది కూడా మరి రక్తదానం చేస్తూ ఉన్నారు, మొక్కలు నాటుతున్నారు, ఇలా బోల్డ్ని చేస్తున్నారు. ఇంకా ఈ డీటెయిల్స్ అనేది కూడా మనందరికీ చెప్పడానికి ఇక్కడ మనతో పాటు కూడా స్టేట్ చిరంజీవి యువత ప్రెసిడెంట్ అయిన మన భవానీ రవికుమార్ గారు ఉన్నారు అన్నమాట. మరి అయితే మాట్లాడేద్దాం, తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అన్నయ్య గారు పుట్టినరోజు, అది కూడా 70th బర్త్డే అనేటప్పటికి కొంచెం స్పెషల్. ఈసారి కొంచెం స్పెషల్ గా లేదు, బాక్స్ బద్దలైపోయి అలా ఉన్నట్టుంది. అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి? చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. సాయంత్రం ఈవెంట్ ఉంది. ఈ రోజే కాదు, 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో ప్రతి ఇంట్లో కూడా మన మెగాభిమాని ఉన్నాడు. అన్ని చోట్ల అనేక వందల వేల సేవా కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. గత 22 రోజుల నుంచి మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అన్ని సేవా కార్యక్రమాలు ముగించుకొని ఈరోజు వచ్చాము. మేము అందరూ అభిమానులు అందరి మధ్య ఈరోజు మేము మా పండగ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఇన్ని రోజులు గడిచిపోయినాయి. ఇప్పుడు నిమిషం ఒక గంటలా ఎప్పుడెప్పుడు మేము ఫంక్షన్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ మనం అయితే శిల్పకళా వేదికలకు అయితే మన అన్నయ్య గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి స్పెషల్ ఏముండబోతుంది అభిమానులకు? కానీ అంటే ఎక్కడైతే ఏవైతే సేవా కార్యక్రమాలు అన్నీ జరిగాయో అవన్నీ ఒక స్క్రీన్ మీద చూపించాలని మా ఉద్దేశం. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మంది అన్నయ్య ద్వారా లబ్ధి పొందారు. వాళ్ళందరూ కూడా దాదాపు ఇప్పటికే కొన్ని వేల మంది వాయిస్ కూడా మేము స్వీకరించాం. వాళ్ళు ఎవరైతే అన్నయ్య వాళ్ళకి ఏం హెల్ప్ చేశాడు, ఏ రకంగా వాళ్ళు ఉపయోగపడ్డారు, ఒక్కొక్కరి వాళ్ళ వాయిస్ వింటే మనకి నిజంగా కన్నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అంతమందికి కన్నీళ్లు తుడిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి మేము నిజంగా ప్రత్యక్ష దైవంగా కొలుచుకుంటే మా అన్నయ్య గురించి ఆ విజువల్స్ చూపించేది ఈసారి మేము ముఖ్యంగా చేయబోతున్నాం. అంటే చిరంజీవి గారి బర్త్డే, మరి ఎప్పటి నుంచి మీరు చిరంజీవి గారికి డై హార్ట్ ఫ్యాన్ గా మొదలయ్యారు? అసలు తర్వాత అనుబంధం ఎట్లా మొదలైంది? మాకు ఫస్ట్ మేము చిన్నప్పుడు పుట్టినప్పుడు మనకు అవి గుర్తుండదు. మేము దొగ్గాడింది, మనం నడిచింది అవన్నీ. ఊహ తెరిచిన తర్వాత అమ్మ పేరు, నాన్న పేరు చిరంజీవి గారి పేరు. నేను మొట్టమొదటిసారి చిన్న పిల్లోని, ఇంకా అప్పుడు 6-7 years ఐ థింక్. ఆ సన్నివేశం ఇప్పటికీ గుర్తుంది అనమాట. అంటే ఇప్పుడు మా నాన్న గుర్తు చేసేవాడు. మొట్టమొదటి షోకి పసివాడి ప్రాణంకి పోయినాం అనమాట. ఆ రోజు చిన్న పిల్లోని నేను, మా నాన్నగారు గట్టిగా చేయి పట్టుకునే ఉన్నారు. బట్ ఆ జనంలో విడిపోయినా అనమాట. విడిపోయి మా నాన్న చూడలేదు. నేను స్క్రీన్ దగ్గర పోయి ఇలా కూర్చొని స్క్రీన్ సినిమా చూస్తూ ఉన్నా. ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది. అక్కడి నుంచి అన్నయ్య గారితో మేము అభిమానిగా ప్రయాణం చేయడం జరిగింది. అన్నయ్య గారి అభిమాని అనేటప్పటికీ స్క్రీన్ మీద అన్నయ్య గారు కనిపిస్తున్నారంటే ఇంకా మనం ఎక్కడికి కదలం, అదే మన కాన్సన్ట్రేషన్ అయిపోతూ ఉంటది, అదే మన పిచ్చిలా ఉండిపోతుంది. పెరిగి మీరైతే స్టేట్ చిరంజీవి యువత ప్రెసిడెంట్ కూడా అయ్యారు. అవునండి, అనిపిస్తుంది. చాలా సంతోషం, మీతో మేము రావడం కూడా చాలా సంతోషం. అలాగే ఇప్పుడు అన్నయ్య గారిని మాత్రమే చిరంజీవి అన్నారండి, మాలాంటి వేల మందిని కూడా ఈరోజు మా ఊర్లలో మమ్మల్ని చిరంజీవి అంటున్నారు. దానికి కారణం ఏమంటే ఆయనకున్నటువంటి మంచి సదుద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ మాలాంటి లక్షల మందిని సేవా మార్గంలో మమ్మల్ని నడిపించి మా అందరికీ ఆయుష్ని కూడా పెంచినటువంటి మహోన్నతమైన వ్యక్తి చిరంజీవి గారండి. అనా ప్రతి ఒక్క హీరో కూడా ఫ్యాన్స్ అనేది వాళ్ళు ఉంటారు. కాకపోతే చిరంజీవి గారికి డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు, డివోటీస్ అనే అనుకోవచ్చు. మీరు మీ లైఫ్ లో ఎప్పుడైనా కానీ ఒక సందర్భంలో చిరంజీవి గారి అభిమాని అని చెప్పి కాలర్ ఎత్తుకున్న సందర్భం ఏదైనా ఉందా? చాలా సన్నివేశాలు ఉన్నాయండి. అయితే చాలా గర్వంగా ఫీల్ అయిన సన్నివేశం వచ్చి రీసెంట్గా జస్ట్ 3 years బ్యాక్ కరోనా టైంలో అండి. ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేశాం మేము. అన్నయ్య గారు ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేసి మాకు మా జిల్లా తరఫున మాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ అనౌన్స్మెంట్ వచ్చిందో మా జిల్లాలో మా ఫోన్ నెంబర్ వచ్చినాయో విపరీతమైన ఫోన్ కాల్స్ అనమాట. సరే వస్తున్నాయి, మేము ఆక్సిజన్ అందరికీ ఇస్తున్నాం. చాలామంది వాళ్ళు కొంచెం రికవర్ అవుతున్నారు, హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అసలు చాలా
ఊహించలేనటువంటి సిచ్యువేషన్ అనమాట. దాంట్లో ఏమైపోయిందంటే ఒకరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఓకే. ఇళ్లలో నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి ఫోన్లు రావడం సహజం. అప్పుడు ఆక్సిజన్ కొరతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సూపరింటెండెంట్ గారు ఫోన్ చేశారు. చేసి ఇలా కావాలండి ఖచ్చితంగా అన్నారు. జస్ట్ 3 సిలిండర్సే ఉన్నాయి, మిగతా సిలిండర్ ఫిల్లింగ్ పంపించాం. సరే పంపిస్తానని పంపించిన తర్వాత సరే పోదాం చూద్దాం ఏం సిచ్యువేషన్ జరిగిందంటే మొత్తం హాస్పిటల్ అంతా ఫుల్ అయిపోయి బయట పార్కింగ్ ప్లేస్లో బెడ్లు వేసి పెట్టారనమాట. ఒక్కొక్క మా అన్నయ్య గారు ఇచ్చిన సిలిండర్ని 6 మందికి ఆక్సిజన్ నింపుతున్నారనమాట. అది చూసి మాకు అసలుకి షివరింగ్ వచ్చింది. దేవుడు దయవల్ల కంటిన్యూస్ 30 సిలిండర్లు పంపించే వాళ్ళందరూ అయిపోయిన తర్వాత సూపరింటెండెంట్ మమ్మల్ని ఒకసారి పిలిచాడు. జస్ట్ టీ తాదం రండి అంటే మేము ఏదో క్యాజువల్గా టీ పొయ్యలకి అందరూ లేచి వాళ్ళు 20 మంది మాకు ఇట్లా చేతులు ఎత్తి మొక్కుతున్నారు. మేము అసలుకి కంట్లో నీళ్ళు ఆగలేదనమాట. అటువంటి మధురానుభూతులు ఇచ్చినటువంటి అన్నయ్య. సూపర్ అన్న. చాలా అలాంటి సందర్భమే ఎంత అద్భుతమైన సందర్భము. ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు. 20 మంది మా చేతులెత్తి వాళ్ళు మమ్మల్ని దీవిస్తుంటే మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే అసలు చెప్పలేనటువంటి అనుభూతి అండి. అండ్ ఫైనల్ గా చెప్పండి అన్న, అన్నయ్య గారి మూవీ అప్డేట్స్ వస్తున్నాయి, అందులో మీరు దేనికోసం ఎక్సైట్? అయితే ఈ రోజు చిన్న బాధ అండి. విశ్వంబర 1 నెల 2 నెలలు రిలీజ్ అనుకున్నాం, అది సమ్మర్ హాలిడేస్ పోయింది. సరే ఇంక ఎప్పుడెప్పుడు సంక్రాంతి చూడాలి. అనిల్ రావిపూడి గారి సినిమా, అది కూడా అప్డేట్ ఏదో రేపు వస్తుంది. ఇంకా సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమా, అలాంటి ఫ్యాంటసీ సినిమా, అందరికి నచ్చే సినిమా విశ్వాంబర రాబోతుంది. ఈవెన్ అందరం వెయిటింగ్. అవునవునవును. ఈ రోజు అప్డేట్ చూసిన తర్వాత కొంచెం బాధ వేసింది, అరే ఇయర్ మిస్ అయిపోతున్నాం ఈ సినిమా అని. సరే రేపు మాకు స్టాలిన్ సినిమా ఉంది, రేపు చూసి ఎంజాయ్ చేస్తాం. ఇది మాత్రం సూపర్ ఫ్యాన్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బాగా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.